మిత్రులారా, అంతర్జాతీయ ఏఐ సదస్సు తర్వాత గల్గోటియా యూనివర్సిటీ అనే మాట ఒక హాస్యాస్పద అంశమైపోయింది. కానీ ఆ గల్గోటియా యూనివర్సిటీ 2011లో ప్రారంభమైతే 2025 నాటికి 2297 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసింది. ఇది నిజంగా దశాబ్దాలుగా నడుస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా సాధించలేకపోయిన విజయం. చాలా విశ్వవిద్యాలయాలు అసలు పేటెంట్ దరఖాస్తులు పెట్టనివి ఉన్నాయి, లేదా 1, 2, 10, 20 పెట్టినవి ఉన్నాయి. కానీ గల్గోటియా యూనివర్సిటీ 2011 నుంచి 2025 వరకు 14 సంవత్సరాలలో 2297 పేటెంట్లు, అంటే తామే అన్వేషించాము, తామే కనిపెట్టాము కాబట్టి దీని మీద సంపూర్ణ హక్కులు మాకే చెందాలి అని పేటెంట్స్ ఆఫీస్ దగ్గర దరఖాస్తు పెట్టడం. అందులోనూ 2022-23 ఒక్క సంవత్సరంలోనే 1089 పేటెంట్ దరఖాస్తులు గల్గోటియా యూనివర్సిటీ చేసింది. అయితే వాళ్ళు సాధించినవి చాలా తక్కువ అనుకోండి. పేటెంట్ దరఖాస్తు చేయడం ఒక అంశం. ఈ దరఖాస్తును పేటెంట్ ఆఫీసులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు పరిశీలించి ఈ పేటెంట్ ఇవ్వవచ్చునా, వీళ్ళు నిజంగా చేసిన అన్వేషణేనా, ఇది వాణిజ్యపరంగా చెల్లుబాటు అవుతుందా, ప్రజోపయోగకరమైనది అవుతుందా, లాంటి అనేక అంశాలు పరిశీలించి పేటెంట్ గ్రాంట్ చేస్తారు. వీళ్లకు ఈ వస్తువు మీద, ఈ సరుకు మీద, ఈ ప్రక్రియ మీద, ఈ అన్వేషణ మీద వీళ్ళకే సంపూర్ణ హక్కులు అని గ్రాంట్ చేస్తారు. 2297 దరఖాస్తులు పెడితే గల్గోటియా యూనివర్సిటీకి గ్రాంట్ అయినవి 24, అంటే 1%. 100 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తే ఒక్కటి మాత్రమే దానికి యోగ్యత ఉన్నది, అర్హత ఉన్నది, ఇది వీళ్ళు మాత్రమే చేసిన అన్వేషణ అని పేటెంట్ గ్రాంట్ దొరికింది. నిజానికి గల్గోటియా యూనివర్సిటీ దరఖాస్తు చేసిన పేటెంట్ల సంఖ్య ఐఐటీలు దరఖాస్తు చేసిన పేటెంట్ల సంఖ్య కన్నా ఎక్కువ. కానీ ఐఐటీలు ఇప్పటి వరకు వాళ్ళు దరఖాస్తు చేసిన పేటెంట్లలో సాధించిన విజయం 63% గ్రాంట్. అంటే వాళ్ళు 100 పేటెంట్ దరఖాస్తులు పెడితే 63 పేటెంట్లు ఇవ్వదగినవే అని పేటెంట్ ఆఫీస్ గుర్తించి ఐఐటీలకు, భారత ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాలకు, ఉన్నత విద్యా సంస్థలకు పేటెంట్లు దక్కాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి 1% దక్కింది. ఎందువల్ల ఇది? ఇన్ని పేటెంట్లు దరఖాస్తులు చేయడం ఏమిటి, ఈ పేటెంట్లలో 100కు 1 కూడా రాకపోవడం ఏమిటి? ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఇందుకు 3 కారణాలు ఉండే అవకాశం ఉంది. పేటెంట్ దరఖాస్తు భారతదేశంలో అత్యంత చౌక వ్యవహారం. 1600 రూపాయలతో ఎవరైనా పేటెంట్ దరఖాస్తు చేయవచ్చు. నేను ఫలానా ప్రక్రియ ద్వారా ఇది కనిపెట్టాను, ప్రపంచంలో ఇంకెవరూ ఇది కనిపెట్టలేదు కాబట్టి ఇది నాకే పేటెంట్ దక్కాలి అని ఎవరైనా, మీరైనా, నేనైనా ఇండియా పేటెంట్ ఆఫీస్కి 1600 రూపాయలు కట్టి మన డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేయవచ్చు. కాబట్టి చాలా సులభం ఎవరైనా పేటెంట్లకు దరఖాస్తులు చేయడం. గల్గోటియా యూనివర్సిటీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి 2297 పేటెంట్ దరఖాస్తులు చేసి ఉంటారు. దానికి కొన్ని లక్షలో, కోట్లో ఖర్చు పెట్టి ఉంటారు. కాగా రెండో కారణం కొంచెం పరిశోధించవలసి ఉంది. పూర్తి వివరాలు ఇంకా మనకు బయటపడలేదు. చాలామంది పరిశోధకులు ఇప్పటికే వాటి మీద మాట్లాడుతూ ఉన్నారు తప్ప సంపూర్ణంగా వాస్తవాలు ఏమిటో బయటపడలేదు. అదేమంటే అనేక రాష్ట్రాలలో విద్యా సంస్థలకు, సాంకేతిక సంస్థలకు వాళ్ళు పేటెంట్లు దరఖాస్తు చేస్తే, అంటే వాళ్ళ పరిశోధన, అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాల పథకాలు తయారు చేశాయి. ఉత్తరప్రదేశ్, గల్గోటియా యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉన్నదో ఆ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎవరైనా పేటెంట్ దరఖాస్తు చేస్తే 2 లక్షల రూపాయల వరకు రీయింబర్స్ చేస్తాము అని ఒక పథకం ప్రకటించింది. దీని మీద కూడా చర్చ జరుగుతున్నది. పేటెంట్ దరఖాస్తు చేసిన వాళ్ళకే 2 లక్షలు ఇస్తారా, లేక పేటెంట్ గ్రాంట్ అయితే మాత్రమే 2 లక్షలు ఇస్తారా? ఇక్కడ స్పష్టత లేదు. కాబట్టి మనమేమి ఆరోపణ చేయనక్కర్లేదు, ఉన్న వాస్తవం చెప్పుకుందాం.
ఈ ప్రక్రియకు మేము ఇంత ఖర్చు పెట్టాము కనుక ఈ ఖర్చు తిరిగి ఇవ్వవలసింది, ఇది దేశపు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంది కనుక తిరిగి ఇవ్వవలసింది అని ప్రభుత్వానికి అప్లై చేయొచ్చు. ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు వెనక్కిస్తుంది. ఈ 2297 అందుకోసమే చేశారా? 1600 రూపాయల పేటెంట్ దరఖాస్తు ఖర్చు పెడితే 2 లక్షల రూపాయలు తిరిగి పొందవచ్చు. ఒకవేళ ఇది దరఖాస్తుకి మాత్రమే ఇస్తే. గ్రాంట్కి ఇస్తే అది వేరే కథ. కానీ దరఖాస్తుకే 2 లక్షలు ఇస్తున్నారా లేదా అని స్పష్టంగా తెలియనప్పటికీ ఒకవేళ ఇది కారణం కావచ్చునా? ఇది కారణమైతే 45 కోట్ల రూపాయల ప్రజాధనం కేవలం పేటెంట్ దరఖాస్తు అనే ఒక సాకు చూపెట్టి, ఆ పేటెంట్లో ఏమైనా ఉండొచ్చు, అది నిజమైన అన్వేషణ కావచ్చు కాకపోవచ్చు, 45 కోట్ల రూపాయల ప్రజాధనం గల్గోటియా యూనివర్సిటీ సంపాదించి ఉంటుంది. ఇది పూర్తి వివరాలు ఇంకా బయటపడవలసి ఉంది. మూడో కారణం, రెండో కారణంలోనైనా కొంత అస్పష్టత ఉంది, కానీ మూడో కారణం ఈ దేశంలో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ యూనివర్సిటీలకు, విద్యాసంస్థలకు, ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులు ఇచ్చే ఒక వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థ ఈ యూనివర్సిటీకి ఫలానా ర్యాంకు, ఈ యూనివర్సిటీకి ఫలానా ర్యాంకు అని ర్యాంకులు ఇస్తుంది. ఈ NIRFలో మాత్రం పేటెంట్ల గ్రాంట్ గురించి మాట్లాడడం లేదు. వాళ్ళు పేటెంట్ దరఖాస్తు ఉంటే చాలు ర్యాంక్ ఇస్తాము అని అంటున్నారు. అంటే ఆ పేటెంట్ నిజమైన పేటెంట్ అవునా కాదా, పేటెంట్కి అర్హత ఉన్నదా లేదా సంబంధం లేకుండా NIRFలో ర్యాంకు వస్తుంది. గల్గోటియా యూనివర్సిటీకి ఈ 2297 పేటెంట్ దరఖాస్తుల ద్వారా పెద్ద ర్యాంకు సంపాదించడానికి ప్రయత్నించి ఉంటుంది. అది దేశంలోని టాప్ 50 పై స్థానంలో ఉండే 50 విశ్వవిద్యాలయాల్లో ఒక విశ్వవిద్యాలయంగా దానికి ర్యాంకింగ్ ఉంది. న్యాయ విశ్వవిద్యాలయాలలో 36వ ర్యాంక్ ఉంది. ఫార్మసీ విశ్వవిద్యాలయాల్లో ఔషధ విద్య రంగంలో 55వ ర్యాంకు ఉంది. NIRF ఇచ్చే ర్యాంకులు మాత్రమే కాకుండా జాతీయ అంతర్జాతీయ సంస్థలు అనేకం ఇచ్చిన ర్యాంకులు ఒక 10, 15, 20 గల్గోటియా యూనివర్సిటీకి ఉన్నాయి. ఎందుకు పనిచేస్తాయి ఈ ర్యాంకులు? ఈ ర్యాంకులు చూపెట్టి విద్యార్థులను ఆకర్షించడం జరుగుతుంది, తల్లిదండ్రులను ఆకర్షించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ యూనివర్సిటీ ఇన్ని ర్యాంకులు ఉన్నాయి, ఇంతమంది దీనికి ఉన్నత స్థాయి ఇచ్చారు కాబట్టి ఇది గొప్ప యూనివర్సిటీ ఏమో, ఇది మంచి యూనివర్సిటీ ఏమో అని తల్లిదండ్రులు లక్షల రూపాయల ఫీజులు కట్టి తమ పిల్లలను యూనివర్సిటీకి పంపిస్తారు. గల్గోటియా యూనివర్సిటీ 30,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు అనేక స్కూల్స్లో. ఈ 30,000 మందికి పైగా విద్యార్థుల్లో అత్యధికులు ఇటువంటి ర్యాంకులు చూసి వచ్చుంటారు. ర్యాంకులు ఎట్లా సంపాదించారో మనం చూస్తున్నాం. ర్యాంకుల విషయానికి వస్తే ఫార్మసీ విద్యా సంస్థలలో దేశంలోనే 55వ ర్యాంకులో గల్గోటియా యూనివర్సిటీ ఉందని చెప్పుకున్నాం కదా. ఈ గల్గోటియా యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీ, అది స్కూల్ ఆఫ్ మెడికల్ అండ్ అలైడ్ సైన్సెస్లో ఒక భాగం. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీలో ఒక రీసెర్చ్ స్కాలర్ ధర్మేంద్ర కుమార్, ఆయన 2020లో ఒక పత్రం రాశారు. ఆశ్చర్యం వేస్తుంది మీకు ఆ పత్రం చూస్తే. అంటే వాళ్ళ పేటెంట్లు ఎటువంటివి అనడానికి ఒక ఉదాహరణ ఇది. దేశంలోనే 55వ ర్యాంకులో ఉన్న ఫార్మసీ డిపార్ట్మెంట్ నుంచి అంతర్జాతీయ స్థాయి పత్రికలకు పంపిన, ఇంటర్నెట్ మీద ప్రచారంలోకి వచ్చిన ఒక పత్రం, కరోనా వైరస్ కిల్డ్ బై సౌండ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ బై తాలి ఆర్ గంటి, ఏ పొటెన్షియల్ హైపోథెసిస్. పళ్ళాల మీద వాయించడం ద్వారా, గంటలు కొట్టడం ద్వారా కలిగించే శబ్ద తరంగాలతో కరోనా వైరస్ను చంపివేయవచ్చు. ఏ పొటెన్షియల్ హైపోథెసిస్, ఒక ప్రతిపాదన అని ఈ పత్రం. ఇది వినగానే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? దేశ ప్రధాని కరోనా వైరస్ సందర్భంలో దేశ ప్రజలకు పిలిపించారు. అందరూ మీ బాల్కనీలలో నిలబడి పళ్ళాల మీద వాయించండి, గంటలు వాయించండి, కరోనా వెళ్ళిపోతుంది, గో కరోనా గో కరోనా అనండి. సరిగ్గా అది గల్గోటియా యూనివర్సిటీ పరిశోధనా పత్రం. 2026 ఫిబ్రవరిలో రోబో కుక్క వ్యవహారం బయటపడిన తర్వాత గల్గోటియా యూనివర్సిటీ మీద చాలామంది పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనల్లో ఈ పత్రం కూడా బయటపడి అప్పుడు నాలిక ఖర్చుకొని ఈ పత్రం ఇంటర్నెట్ మీద నుంచి తీసేశారు. రిడాక్ట్ చేయడం అంటారు
ఇప్పుడు ఆ పత్రం ఎక్కడా దొరకడం లేదు. ఎవరైనా స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకొని ఉంటే ఉంటుంది. కానీ ఇటువంటి పత్రం రాసిన యూనివర్సిటీ ఇది. ఇంకా కొంచెం చరిత్రలోకి వెళ్తే అసలు ఈ యూనివర్సిటీ పెట్టడానికి దీని అధిపతి అయిన సునీల్ గల్గోటియా శకుంతల ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ తరఫున ఎస్ఈ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే రుణ పరపతి సంస్థ నుంచి 120 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారు. ఆ రుణం తీసుకోవడానికి సమర్పించిన డాక్యుమెంట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లని, ఆ రుణం తీసుకోవడానికి తమకు ఏ యూనివర్సిటీలతో అనుసంధానం ఉన్నది, ఏ నిపుణులతో అనుసంధానం ఉన్నది, తమకు ఏ ర్యాంకులు వచ్చాయి లాంటి సమాచారంలో మిస్రిప్రజెంటెడ్ అఫిలియేషన్స్, తమ గురించిన తాము తప్పుడు సమాచారం ఇచ్చుకున్నారు అనేది కూడా కేసు అయింది. రుణం ఎగ్గొట్టడం, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ అఫిలియేషన్స్, ఈ మూడిటి మీద పోలీస్ కేసు 2014లో కేసు దాఖలై వెంటనే దాని అధిపతి సునీల్ గల్గోటియా, దాని సిఈఓ ఆయన కొడుకు ధ్రువ్ గల్గోటియా, సునీల్ గల్గోటియా భార్య పద్మిని గల్గోటియాను, సిఈఓ ధ్రువ్ గల్గోటియాను 2014లో అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్లో పెట్టారు. సునీల్ గల్గోటియా అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని అరెస్టును తప్పించుకున్నారు. 2015 సెప్టెంబర్ 23న అలహాబాద్ హైకోర్టు ఈ కేసంతా నడిచింది. ఒక పెద్ద తీర్పు వచ్చి ఫోర్జరీ అంటే ఏమిటి, చీటింగ్ అంటే ఏమిటి, ఫ్రాడ్ అంటే ఏమిటి అని ఇండియన్ పీనల్ కోడ్లో ఏ నిర్వచనాలు ఉన్నాయి ఆ నిర్వచనం అంతా రాసి చాలా పెద్ద జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్ ఇంటర్నెట్ మీద దొరుకుతుంది, చదివి చూడండి. అలహాబాద్ హైకోర్టు 2 న్యాయమూర్తులు ఫ్రాడ్ అంటే ఏమిటి, చీటింగ్ అంటే ఏమిటి, ఫోర్జరీ అంటే ఏమిటి అని నిర్వచనాలు చెప్పి వీళ్ళు సునీల్ గల్గోటియా ఆయన కుటుంబ సభ్యులు చేసిన పని ఈ నిర్వచనం ప్రకారం ఫ్రాడ్ కిందికి రాదు, ఫోర్జరీ కిందికి రాదు, చీటింగ్ కిందికి రాదు అని కేసు కొట్టేశారు. ఇది గల్గోటియా ఘనత. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.